నీకేదన్నా చెప్పుకోలేని కష్టం నష్టం ఉంటే మనుషుల ముందు నువ్వు చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ అన్నీ తెలిసినా నీ పరిష్కారం ఇచ్చే దేవుని దగ్గర అన్నీ చెప్పుకో. ఎంత త్వరగా చెప్పుకుంటావో, ఎంత వివరంగా చెప్పుకుంటావో, ఎంత యథార్థంగా నీ దేవునికి నువ్వు చెప్పుకొని ఆయన మీద ఆధారపడతావో అంతగా నీకు సహాయం లభిస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని దగ్గర ఏం దాచుకోవద్దు, దేవుని దగ్గర దాచుకోవద్దు. దేవుని దగ్గరకు వెళ్ళి నీ హృదయాన్ని కుమ్మరించుకోవడానికి ఏమాత్రం ఆలస్యము చేయొద్దు. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, కాసేపు కూర్చుంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఏ దిగులుతో, ఏ చింతతో, ఏ సమస్యతో వస్తారో అది లోపలే పెట్టుకొని ఉంటారు. మళ్ళీ అదే సమస్య మోసుకొని వెళ్తారు. ఒక మాట చెప్పమంటారా? దేవుని సన్నిధికి నీవు వచ్చిన తర్వాత నీవు వెళ్ళేటప్పుడు తేలిగ్గా వెళ్ళాలి. నీకున్న భారము, నీకున్న చింత, నీకున్న కష్టము, నీకున్న కన్నీళ్లు దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని నువ్వు తేలికైన హృదయంతో తిరిగి వెళ్ళాలి. నువ్వు తేలిగ్గా వెళ్ళట్లేదంటే అర్థం ఏంటంటే నీ లోపల ఉన్నవన్నీ అలాగే అట్టు పెట్టుకున్నావు అనమాట. అలా వద్దమ్మా. ఈ రాత్రి నువ్వు ఏ భారంతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా యేసయ్యకు చెప్పుకొని, యేసయ్య దగ్గర అన్ని వివరించి, నీ భారాలన్నీ ఆయనకు అప్పగించుకొని, నీ సమస్యలన్నీ ఆయనకు చెప్పుకొని, ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చే సమాధానం తీసుకొని వెళ్ళు. అప్పుడు నీ జీవితము మారుతుంది.